సినిమా ప్రసన్న సూపర్ ఉందండి. క్లైమాక్స్ అయితే నాకు మెంటల్ ఎక్కిందండి. చాలా రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి. అన్నీ కూడా అందరూ చాలా బాగుంది అంటున్నారు. అన్నీ కూడా చాలా బాగా రాశారండి. మా ఫ్యామిలీ వెళ్ళారు. చాలా మొత్తం క్లాస్ కొడుతున్నారంట, అందరూ ఎంజాయ్ చేస్తారు. ఓవర్సీస్ అయితే నా ఫ్రెండ్స్ ఉన్నారండి, అక్కడ నుంచి ఫోన్ చేసి అంటే మలయాళంలో కూడా కొత్త కాన్సెప్ట్లు వస్తుంటే తెలుగులో కూడా వచ్చింది అన్నట్టు చాలా బాగా చెప్తున్నారు. మా ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు, వాళ్ళు కూడా ప్రసాదం చూసారంట. పిలుద్దామండి, వాళ్ళని పిలుద్దాం ఒకసారి. ఇతని పేరు ఆల్ఫా, ఇతని పేరు బీటా. హలో ఆల్ఫా బీటా. హాయ్ హాయ్ ఆల్ఫా. హాయ్ హాయ్ బీటా. ఆల్ఫా ఎలా ఉంది సినిమా? చాలా బాగుంది. మీరు ఇద్దరు సినిమా చూసారు, నాకు మాకు ఎలా తెలిసింది? ఎందుకంటే మీ ఫేస్లో మా ఫేస్లో రెడీ అయిపోయింది. కాదు, లోపలికి వెళ్ళిన ప్రేక్షకులు ఎలా వెళ్తున్నారు, బయటకు వచ్చే ప్రేక్షకులు ఎలా వస్తున్నారు? అవును, మేము కూడా మా సినిమా చూసి అందులో లీనమైపోయి ఇలా అయిపోయాం. మీరిద్దరు ఏం చేస్తుంటారండి? ఫ్రెండ్షిప్ చేస్తుంటాం. ఓహో, నా ఫ్రెండ్ అండి. నా ఫ్రెండ్. ఓహో, అలా ఎవరైనా కొత్తగా ప్రసన్న వదన సినిమా చూస్తే వాళ్ళతో కూడా ఫ్రెండ్షిప్ చేసి సినిమా గురించి మాట్లాడుకుంటాం. యాక్చువల్ చెప్పాలంటే మీ ఇద్దరు సుహాస్ ఫ్యాన్స్. ఫస్ట్ సినిమా కావడం కారణం అది. సో వెళ్ళి సినిమా నచ్చింది. తర్వాత మీకు సుహాస్ గారిని చూడాలండి సార్. ఆయన ఎక్కడ దొరుకుతారండి? ఆయన స్టార్. ఆయన ఏముందండి, చిన్న ఆర్టిస్ట్, ఎందుకు దొరకదు సార్? ఏం చిన్న ఆర్టిస్ట్ ఆయన? హీరో కదండి. ఇప్పుడు సుహాస్ గారు ఎదురుగా వస్తే ఏం చేస్తారు? ఇద్దరు మాస్కులు తీసేస్తాం. మీరెందుకు మాస్క్ తీస్తారు? ఈయన మాస్క్ తీస్తారు చూడండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు అదే సార్, మిమ్మల్ని కూడా చూడాలని ఉంది. మమ్మల్ని చూడాలి. మీరు మమ్మల్ని ఎప్పటికీ చూడలేరు, ఎందుకంటే మేము మాస్క్ తీసినలాగే ఉంటాం. ఎందుకంటే ఇంకేం కనిపించదు కాబట్టి. అవును సార్, కనిపించదు, బట్ ట్రై చేస్తాను. అసలు మీకు కనపడకుండా ఎవరు కనపడకుండా ఎవరు చేశారు నాకు అర్థం కావట్లేదు. ఇంకెవరండి? ఇతనే డైరెక్టర్ ప్రసన్నవదనంకి. అవునా? ఓ అర్జున్ గారు అండి, చాలా పెద్ద హిట్. చాలా పెద్ద హిట్, మంచి సినిమా. చాలా బాగుంది సినిమా. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సినిమా సక్సెస్ ని? చాలా బాగుంది. ప్రసన్నవదనం సూపర్ హిట్ అయింది. ఇంత మంచి సినిమా తీశారు. కంగ్రాచులేషన్స్. మీరు సెకండ్ సినిమా ఏ బ్యాంక్ లో చెప్పబోతున్నారు? ఎక్కడ చెప్పారు? నెక్స్ట్ సినిమా ఇంకా నేను ఆలోచించుకుంటాను. ఇంకా ఇది ఫైనల్ లో చూడలేదండి. ఇంకా జస్ట్ థింకింగ్, ఇంకా ఏం చేయాలో ఇంకా ఐడియా లేదు. అదేంటి సుకుమార్ రైటింగ్స్ లో చేయమని సుకుమార్ గారు చెప్పారంట కదా బయట టాక్. మీకు ఎలా తెలుసు? నాకెందుకు తెలియదు? నాకే తెలుస్తుంది ముందు. అన్నా అదేంటి సుకుమార్ రైటింగ్స్ లో సినిమా అని సార్ చెప్పారు, నాకు చెప్పారు, మన టీం అందరు కూడా చెప్పారు కదా. అవునా? అసలు నాకు తెలియదే. సుకుమార్ రైటింగ్స్ లో చెప్పను కూడా చెప్పలేదు. నిజంగా నాకు తెలియదు. ఇంత క్లోజ్ ఫస్ట్ సినిమా చేశారు, నీకు చెప్పలేదు సెకండ్ సినిమా గురించి? ఫోన్ చేసి తెలిసినట్టు ఉంటుంది. చెప్తారు అజ్జు సారీ సుహాస్, కంగ్రాచులేషన్స్. అజ్జు సార్, వన్స్ అగైన్ సార్, చాలా బాగుంది సినిమా సార్. థ్యాంక్ యూ సార్. ఇద్దరం చాలా ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏం నచ్చింది సార్ సినిమాలో? ఇప్పుడు కన్నడ చెప్పండి. నిజంగానే బాగుంది సార్. ఇద్దరు అరుస్తుండే, కేకలేస్తుండే. సార్ ఇంటర్వెల్ అయితే బ్లాస్ట్. అసలు సార్ నేను ఎక్స్పెక్ట్ చేయాలి. ఇంటర్వెల్ సార్ చాలా చీట్ చేస్తున్నాను అసలు. అయ్యో సార్, క్లైమాక్స్ కన్ఫ్యూజన్ కానీ సార్ చాలా బాగుంది. అంటే అది R2 లో కూడా మైండ్ ఉంది కదా సార్, కన్ఫ్యూజన్ ఇది. అది కొద్దిగా మైండ్ లో అట్లా ఉంది. చాలా బాగుంది. నేను మా టీం అంతా వెళ్ళాము సార్, మేము 10-15 మెంబర్స్ వెళ్ళాము. అందరూ కూడా క్లైమాక్స్ చూసి కొట్టేసాడండి డైరెక్టర్ అన్నారు. క్లైమాక్స్ అయితే థియేటర్ లో గోల్ పెట్టారు. అంటే ఆ కన్ఫ్యూజన్ కి, అంటే ఆ క్యారెక్టర్ అంటే రివీల్ చేయకూడదు కాబట్టి రివీల్ చేయలేకపోతున్నాం, కానీ ఫీలింగ్స్ దాచుకోవడం బాగుంది యాక్చువల్ గా. చాలా బాగుంది అజ్జు. సో సినిమా చేస్తా లేదా ఇప్పుడైనా? నాకు సినిమా చేస్తా లేదా? బుచ్చి కొడతా లేదంటే నేను తనే చెప్పాడు కంపల్సరీ అజ్జు సినిమా చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మీకు థ్యాంక్స్ అన్న, సపోర్ట్ చేయడానికి. తెలుగులో ఇలాంటి హీరోస్ లేరండి. అంటే సుహాస్ కాంపిటేటర్ లేరు, ఎవరికైనా కాంపిటేటర్స్ ఉన్నారు కానీ అంటే లేరు. అందరూ అంటున్నారు, అందరూ కూడా. అంటే ఇప్పుడు విజయ్ సేతుపతి గారు ఉన్నారు తమిళ్లో, ఆయన ఒక్కడు కాంపిటేటర్స్ అంటే నా దృష్టిలో కాంపిటేటర్ లేకపోతే రావడం కాదు కానండి, అసలు కాంపిటేటర్ లేని ఒక హీరో ఉన్నాడంటే అది గ్రేట్. కాబట్టి యాక్చువల్లీ ఏంటంటే ఇది ఒక సెపరేట్ లైన్ అనమాట. తను చూస్ చేసుకుంటున్న సబ్జెక్ట్స్ ప్రతిసారి డైరెక్టర్ క్రెడిట్ ఇస్తారు. ఆయన
కానీ ఆ డిసిజన్ ఉంది కదా, ఆ స్ప్లిట్ సెకండ్ లో ఇప్పుడు కథ వినగానే చెప్పేస్తారండి ఇది సూపర్. ఎంతసేపు ఇచ్చాను నరేషన్? అంటే ఆల్మోస్ట్ కంప్లీట్ నరేషన్ ఇచ్చాను. ఏదైతే సినిమా చేసామో ఆల్మోస్ట్ అదే ఇచ్చాను. ఆయన క్లైమాక్స్ కథ అయ్యింది, ఇట్లా ఎపిసోడ్ అవ్వగానే ఇది చేస్తున్నాం. అంటే అంత చిన్న గ్యాప్ లో ఆయన అంత ప్రాపర్ గా డిసిజన్ తీసుకుని ఇంకా సెకండ్ థాట్ ఉండదు అనమాట. ఇంకా అంటే ఆ డిసిజన్ తీసుకునే కెపాసిటీ ఉంది కదా, చాలా మందికి రాదు. అదైతే నేను గట్టిగా నమ్ముతా. ఆయన చెప్తా ఇక్కడ డైరెక్టర్ క్రెడిట్ ఇస్తారు కానీ ఆ డిసిజన్ అనేది కదా ఒక డైరెక్టర్ ముందుకు తీసుకెళ్ళడం అనేది లేదు. బుచ్చి చెప్పినట్టు అంటే ఇప్పుడు నువ్వు చేసే సినిమా ఇంకెవరు చేయలేరు తెలుగులో. కరెక్ట్, అది సెపరేట్ స్పేస్ ఉంది. ఆ స్పేస్ ఎవ్వలేదు నువ్వు తప్ప. అది అదృష్టం. సో ఇంక నువ్వు చూస్ చేసిన సబ్జెక్ట్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. చాలా ఆర్గానిక్ ఉంటున్నాయి, సింపుల్ గా పర్ఫార్మ్ చేసినట్టు ఉంటుంది. నువ్వు యాక్ట్ చేసినా ఉండట్లేదు. అంటే నేను కూడా చాలా అంటే కష్టపడలేదు సార్ షూటింగ్ స్పాట్ లో కూడా. అంటే ఒకసారి అనుకున్నాం ఇట్లా అయితే బాగుంటుంది అనేసి, మనకి వెళ్ళడం అట్లా షూట్ చేయడం సార్, అంతే. చాలా సూపర్ అయితే. సో ఈ ఫేస్ బ్లైండ్నెస్ క్యారెక్టర్ గురించి నువ్వు ఎలాంటి తీసుకున్నావు అంటే, నీకు కనపడదని తెలుసు ఆల్రెడీ, సో గుర్తుపట్టాలి. అది చూసాను ఆ ఇంట్లో పనిచేసే, అది ఆఫీస్లో పనిచేసే మెయిడ్ కూడా ఆవిడ. అవును సార్. ఆవిడ చూడడం కూడా ఇక్కడ ప్యాటర్న్ పట్టడం ఇట్లా ఎలాంటి తీసుకున్నావు కదా. సో ఐ థింక్ ఎనీ స్పెషల్గా థింక్ చేస్తావా లేదంటే కథతో పాటు ఫాలో అయిపోయావు అట్లా? అంతే, వర్క్ షాప్ చేసాం సార్ ఒక 10 days. అర్జున్ గారు వర్క్ షాప్ చేయించారా? వర్క్ షాప్ అదే 10 days లో ఇట్లా ఎక్కడ దాకా వెళ్ళాలి అంటే ఆయనే చేయించుకున్నారు. సూపర్. ఎక్కడ దాకా వెళ్ళాలి, ఎక్కడ దాకా చేయకూడదు అని ఆయనే పర్టికులర్ గా అడిగి చేయించు. సూపర్. అంటే ఒకటి సార్, మీరు ఇచ్చిన ఫ్రీడమ్ మాత్రం అసలు మామూలు ఫ్రీడమ్ కాదు సార్. అసలు ఏం ఫ్రీడమ్ ఇచ్చాను సార్? ఏదైనా చెప్పచ్చు సార్. ఆడుకున్నావు నువ్వు? లేదు సార్, ఏదైనా చెప్పచ్చు సార్. అది నాకైతే అంటే అర్జున్ నాకు బాగా నమ్మకం ఉంది. నేను యాక్చువల్ గా ఇందాక అబద్ధం చెప్పాను కానీ ఆర్యా 2లోనే ఒక చిన్న మాంటేజ్ అప్ చెప్పేసాను దానికి. నాకు బాగా గుర్తు, ఎందుకంటే నేను ఎవరికి ఏమో చెప్పాను చాలా తక్కువ వదులుతాను కాబట్టి. సినిమాలో అమ్మాయి నడుస్తుంటే చీర అది అమ్మాయి పైట గుచ్చుకుంటుంది టేబుల్ కి. సో దాని హీరో ఫైర్ చేసేసి తోసేస్తాడు కదా. సో అది తనే షూట్ చేశాడు. సార్ ఈజీగా ఏం వదలరు, అంటే అసిస్టెంట్ డైరెక్టర్స్ వదిలేసి వెళ్ళిపోరు. ఒకవేళ వదిలి వెళ్ళిపోయినా ఇప్పుడు సార్ అది తీసారని చెప్పారంటే తీసారు, మనం తీసినాం కానీ తొక్క మళ్ళీ వచ్చి ఆయన తీసుకుంటాడు 2-3 రోజుల తర్వాత షెడ్యూల్ వేసుకునే మనకి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి అనుకుంటాం. అలాంటిది సుక్కు సార్ అంటే నాన్నకు ప్రేమతో టైంలో ఒక మెయిన్ ఎపిసోడ్ వచ్చేసి అర్జున్ పైన షూట్ చేయమన్నారంటే అప్పుడే అనుకున్నాం నెక్స్ట్ అర్జున్ అని డైరెక్టర్ అయిపోతున్నాడు అది. కానీ ఇంత టైం బట్టి ఆ డైరెక్షన్ ఈ హీరో వరకు వచ్చిందండి. ఆయన అట్లా చెప్పారు కానీ నేను నమ్మలేదు సార్. ఆయన అట్లా చెప్తారులే, ఆయన సుకుమార్ సార్ అనుకున్నాను. తారక్ గారికి కూడా భయంకర నమ్మకం ఉంది అప్పుడు, బికాస్ తను ట్రావెల్ చేశాడు నాన్న ప్రేమతో అంతా ట్రావెల్ చేశాడు కాబట్టి తను బాగా నమ్మకం ఉంది. సో అందుకే తను ఇప్పుడు ఒక హీరో షూట్ చేసి ఇచ్చాడు. నేను డైరెక్టర్గా నేను ఒప్పుకోవడం కాదు, డైరెక్టర్గా నేను తను షూట్ చేయమని చెప్పొచ్చు నేను అసిస్టెంట్ డైరెక్టర్ని. కానీ అంత పెద్ద హీరో ఒప్పుకున్నాడు అర్జున్ షూట్ చేయడానికి. కాబట్టి అర్జున్ ఎబిలిటీ అంటే ఎక్కడ తెలుస్తుంది, నా వల్ల కాదు, తారక్ ఒప్పుకోవడమే తెలుస్తుంది. ఒప్పుకోవడం అంటే పైగా అందులో నేను రీషూట్ చేయలేదు, ఒక షాట్ మళ్ళీ రీషూట్ చేయలేదు నేను. తను చేసింది యాజ్ స్టేజ్ పెట్టాను నేను. అప్పుడే చెప్పాను స్టేజ్ పైన కూడా చెప్పాను, అప్పుడే ఇప్పుడు కొత్తగా చెప్పాను కాదు. నేను చేస్తా క్రియేట్ మీ అందరూ, మీరేదైనా చేస్తే అదే సార్ మీ దగ్గర ఉండేది. అంటే ఇప్పుడు మనకు ఒక బూస్టప్ వస్తుంది సార్ చేయాలి అంటే, చాలా బాగుంటుంది అది. అంటే థాట్స్ అయినా కానీ అంటే మీరందరూ చాలా డెడికేటెడ్ పీపుల్. మేమన్నా ఆడుకున్నాం కానీ మా జనరేషన్, మీ జనరేషన్ అయితే చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు. చాలా సార్లు అంటే నాకు బాగా ప్రేమ ఏంటంటే తర్వాత ఏదో కొంచెం మారండి. నేను మార్నింగ్ 3:30 వరకు ఆ 7 డిస్కస్ చేసాను, 3 అనుకుందాం, మళ్ళీ 4:35 సెట్లోకి వెళ్ళిపోయేవాళ్ళం. సో 2.5 hours స్లీప్. ఎగ్జాగరేషన్ అయింది ఇందులో. అప్పటి వరకు ఏదో అది మిస్ అయింది ఇది మిస్ అయింది మాట్లాడుతూనే మళ్ళీ వాళ్ళు సాన్ చేసి వచ్చేసారు, నేను సాన్ చేసి సెటిల్ వెళ్ళిపోయాడు, మళ్ళీ షూట్ చేసేవాళ్ళు. సో అంత టార్చర్ ఉండేది. ముఖ్యంగా తోటస్ అది అర్జున్కి తోటసీన్ ఇద్దరు అంత డెడికేటెడ్. సో అంతే వాళ్ళిద్దరిని మర్చిపోలేదు నేను ఇప్పుడు. అది బాగుంది సార్. ఇద్దరు అంటే నేను సీన్ ఒకే రూమ్ లో ఉండేవాళ్ళు కదా సార్. అంటే అది ఇద్దరు కలిసి డిస్కస్ చేసేవాళ్ళు కదా సార్. తనకు ఒక వర్షన్ ఉంటుంది, నాకు ఒక వర్షన్ ఉంటుంది, అది సపరేట్ అనమాట. అది మాట్లాడుకునే పడదు రైటింగ్ లో ఏదైనా చెప్పాలి, మనం తీసుకోవాలి సార్ అని ఆశ. వీళ్ళిద్దరు గొడవ బాగుంటుంది నాకు సెట్ లో కూర్చుంటే. నేను అవుతూ చూస్తున్నా వీళ్ళిద్దరిని. నేను ఒక విషయం షాక్ అయ్యాను. అంటే మన ఓపెనింగ్ రోజున సార్ వచ్చి క్లాప్ కొట్టారు. ఆయన తీసుకెళ్ళి సార్ ఎమోషన్ అవుతున్నారు. నాకు అర్థం కాలేదు ఒక నిమిషం.
మావాడు డైరెక్టర్ అయ్యాడు అంటే అసలు అంటే ఈ సుకుమార్ సార్ ఏంటి ఎమోషన్ అవుతున్నారు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంత ప్రేమ ఉంటుందా అని అసలు ఎంతమందికి చెప్తున్నా సార్. నేను అంటే నాకు గుర్తొచ్చింది ఇప్పుడు చెప్తుంటే అన్న, ఓపెన్ అయిపోయింది ఇంకా ఆ వీడియో నా దగ్గర దాచుకున్నా. మొబైల్ పోయినా సరే ఈ మొబైల్ ఈ వీడియో కోసం పోకూడదని, ఎందుకంటే మా అసిస్టెంట్ డైరెక్టర్ తీసాడు వీడియోలో. సార్ సినిమా చూసారు, సినిమా చూసిన తర్వాత క్లైమాక్స్ చూసారు, ఓపెన్ చూసిన తర్వాత మరి నువ్వు డైరెక్టర్ అయ్యేవారు అని గట్టిగా పడేసి నక్ చేసుకుని ముద్దిచ్చారు గట్టిగా. అది ఇప్పటికీ నేను మర్చిపోను. అంటే సార్ ప్రేమ పరిధులు దాటుంటుంది. అదే సార్ మీరు ఉన్నారని చెప్పలేదు కానండి, నా అసిస్టెంట్లు కూడా నేను అంతలా ప్రేమించలేనండి. మాస్కుంటే బాగుండేది ఇప్పుడు కొన్ని తెలియాలి సార్, కొన్ని ఎక్స్ప్రెషన్స్ తెలియాలి సార్, ఎందుకంటే నేర్చుకుంటాం కదా సార్ అలాగా.